పవన్ కళ్యాణ్కి బాధ్యత ఉండదా? ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. 5 శాఖలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షలో పూర్తిగా ఉండాలన్న సోయి కూడా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు అధికారికంగా వెలగపూడి సచివాలయంలో అందరూ ఐఏఎస్ అధికారులతో సమీక్షా సమావేశాలకు పూనుకుంది. అందులో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, దాంతోపాటుగా అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ అక్కడ హాజరైనటువంటి తరుణంలో కీలక అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబు పూనుకున్నారు. మరి ఇలాంటి తరుణంలో అన్ని శాఖల మంత్రులు అక్కడే 2 రోజుల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చేయాలా? కనీసంగా తన శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లోనైనా సమీక్ష జరుగుతున్నప్పుడు అది ఎంత మేరకు జరిగింది, ఏం జరగాలి, ఎంతవరకు జరగాలి, ఇంకేం జరగాలి, ఇలాంటి అంశాల మీద ఆయన పాత్ర ఏంటి? కనీసంగా ఆయన ప్రమేయం ఉందా? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. వాస్తవానికి 2 రోజుల పాటు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తొలి రోజు మొత్తంగా పవన్ కళ్యాణ్ ముఖం కూడా చూపించలేదు. వ్యక్తిగత కారణాలు అనేటువంటి సాకుతో ఆయన హైదరాబాద్కే పరిమితం అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి 2వ రోజు ఆయన రావడమే సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. సమావేశం ప్రారంభమైన అరగంట తర్వాత ఆయన ఏదో క్లాస్ రూమ్లో లేట్గా వచ్చినటువంటి స్టూడెంట్ మాదిరిగా లేట్ కమర్ రూపంలో ఎంట్రీ ఇచ్చారు. అలా వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినా కనీసం 2వ రోజు సమావేశాలు ముగింపు వరకైనా ఉన్నారా అంటే అది కూడా లేదు. మధ్యలోనే గంట పాటు ఆయన ముఖం చూపించి అటెండెన్స్ వేయించుకుని మళ్ళీ తిరుగుటప్ప. ఎందుకు ఆయన వచ్చినట్టు, ఏం చేసినట్టు, ఏం సాధించినట్టు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయించక మానవు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని, యువతను ఎంతో మెరుగైనటువంటి జీవితాల వైపు నడిపిస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సాగిస్తామని ఇలా చాలా హామీలు, ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు ఇప్పుడెందుకు ఇలాగయ్యారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని, అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని ఇలా చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు వాటన్నిటికీ విరుద్ధంగా తన సొంత వ్యవహారాలతో బిజీ అయిపోయి మొత్తం ప్రభుత్వ వ్యవహారాలని పక్కన పెట్టేస్తున్నటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని గుండెలు బాదుకుని గొంతరు చేసి చెప్పినటువంటి నాయకుడు ఇప్పుడెందుకు కనీసం కూడా గంట పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సమయం ఇవ్వడానికి కూడా సిద్ధం కాలేకపోయారు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి ముఖ్యమైనటువంటి శాఖల నిర్వహణ మరి ఏమైంది? ఇవన్నీ ఎందుకని గాలికి వదిలేస్తున్నారు? ఆయన గాలి మాదిరిగా అన్ని చోట్ల ఉంటానని చెప్పుకున్నటువంటి నాయకుడు కనీసం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 2 రోజుల పాటు ఉండలేరా? పోనీ 2వ రోజు వచ్చి పూర్తిగా సాగలేరా? ఎందుకు ఆయన బాధ్యతలు, ఎందుకని ఆయన పదవుల్లో ఉంటున్నారు? ఆ శాఖల నిర్వహణ ఎందుకని ఎవరి చేతుల్లోనే పెట్టి మొత్తం చేతులు దులుపుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఆయన తీరు చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. జనసేన వ్యవహార శైలి, జనసేన పార్టీ అధినేత తీరు అత్యంత నిరుత్సాహపూరితంగా మారిపోతోంది. మరి దీన్ని ఆయన చక్కదిద్దుకుంటారా? ఏడాదిన్నర అవుతుంది ఆయన గద్దెనెక్కి. ఇప్పటికీ ఆయన పనితీరులో మార్పు రాకపోతే ఇక రాబోయే రోజుల్లోనైనా తన తీరు మార్చుకుని రాష్ట్రానికి ఆయన ఇచ్చినటువంటి హామీల అమలు వైపు అడుగులేస్తారా? లేకుంటే ఇలా పట్టనట్టే ఈ 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేయడానికే ఆయన ఉన్నారనేటువంటి మాటను నిజం చేసేలా సాగుతారా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న.